ఆర్జీవి, పూరి జగన్నాథ్, పివి వినాయక్, శ్రీను వైట్ల, ఇప్పుడు శంకర్. ఒకప్పుడు ఇలా సినిమాలు చాలా బాగున్నాయి, కానీ ఇప్పుడు ఇంత రాడ్ గా తయారై. అవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే, హీర్ ఇస్ అ మూవీ రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్. మొన్న వచ్చిన ఇండియన్ 2 సినిమా చూసినప్పుడే నేను అనుకోవాలి, కానీ సర్లే దిల్ రాజు ప్రొడ్యూసర్ ఉన్నారు, కార్తిక్ సుబ్బరాజన్ స్టోరీ ఇచ్చారు, రామ్ చరణ్ హీరోగా ఉన్నారని చెప్పి మరీ కాన్ఫిడెంట్ గా వెళ్ళా సినిమా థియేటర్ కి, కానీ అక్కడ దొరికిపోయాను అనమాట. ఈ మూవీకి 500 crores ఎక్కడ పెట్టారో దిల్ రాజుకే తెలియాలి. స్టోరీలో, స్క్రీన్ ప్లేలో ఎక్కడ శంకర్ మార్క్ లేదు. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ స్టోరీ అనమాట. దీనికి శంకరే కాదు, ఏ డైరెక్టర్ అయినా సినిమా తీస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ అంతా నాకు అన్నెసరీ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కి స్టోరీకి ఎక్కడ సింక్ ఉండదు. అదొక డిఫరెంట్ స్టోరీ లైన్ వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ రన్నింగ్ స్టోరీ ఇంకోలా ఉంటది అనమాట. సో క్యారెక్టర్స్ అంతా ఫ్రేమ్ నింపడానికి చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు, కానీ వాళ్ళకు ఒక డైలాగ్ కూడా ఉండదు. స్టోరీ మొత్తం రామ్ చరణ్ కి, ఎస్జే సూర్యకి మధ్యలో ఉండిపోతుంది. ఎప్పుడైనా రెండు క్యారెక్టర్స్ మనం అనుకున్నప్పుడు, లేకపోతే రాసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ కావచ్చు, ఆ క్యాట్ అండ్ మౌస్ ప్యాటర్న్ చాలా గ్రిప్పింగ్ గా ఉండాలి. కానీ ఈ మూవీలో అసలు మొత్తం లైటర్ మోడ్ లో అనిపిస్తుంది. మూవీలో ఎమోషన్స్ కూడా ఫోర్స్డ్ డ్రామా లాగా అనిపించాయి, నేచురల్ గా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది, లైటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. మూవీలో ఫ్రేమ్స్ మొత్తం డిజైన్ చాలా నీట్ చేశారు. ఎడిటింగ్ వైజ్ కూడా చాలా ఇంప్రెసివ్ ఉంది. బట్ స్టోరీ మెయిన్ కల్ప్రిట్. స్టోరీకి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. దిల్ రాజుకే తెలవాలి సినిమా ఎలా ఎండ్ అయిందో అనేది. ఇంకోటి ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి సాంగ్స్. ఆ సాంగ్స్ కి అన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. హైరానా సాంగ్ లేనే లేదు సినిమాలో, తీసేసినారు. సినిమా నార్మల్ గా తీసే సరిపోయేది, కానీ 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఏం తీశారు సినిమా, ఎందుకు తీశారు. ఇంకా డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇండియన్ 2 సినిమా తీసిన తర్వాత కూడా గేమ్ చేంజర్ సినిమాకి మనందరం సపోర్ట్ చేసినామంటే అర్థం చేసుకోవాలి. ఇక రిటైర్మెంట్ తీసుకునే టైం వచ్చింది. ఇలాంటి రాడ్ సినిమాలు, రాడ్ స్టోరీలు జనాలపైన రుద్దడం ఆపేస్తే బాగుంటది. ఉన్న సినిమాల కంటెంట్ ఏం లేదు కాబట్టి రామ్ చరణ్ గాని కానీ కైరా కానీ ఇంక ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని. ఓవరాల్ గా జస్ట్ వన్ టైం వాచబుల్, జస్ట్ ఓకే మూవీ. అంత మంచిగా సినిమాలు ఇంకేం లేదు. ఇంకేం చెప్పడం కూడా నాకు దగ్గర కూడా పాయింట్స్ లేవు. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.